ఏపీలో రేషన్ కార్డులున్న వారికి గుడ్ న్యూస్. ఈసారి బియ్యం, పంచదార మాత్రమే కాదు రాగులతో పాటు జొన్నలు కూడా అందిస్తారు. ఇప్పటికే రాయలసీమలో జొన్నలు అందిస్తూ వస్తున్నారు. ఇక్కడ నుంచి ఉత్తరాంధ్రలో సైతం జొన్నలతో పాటు రాగులు అందిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పౌర సరఫరాల గోదాములకు రాగులతో పాటు సజ్జలు చేరుకున్నాయి. సాధారణంగా 20 కేజీల బియ్యం అందుకునే వారికి 3 కేజీల రాగులు అందిస్తారు. 17 కేజీల బియ్యం అందించనున్నారు. నిజంగా ఇది ప్రజలకు శుభవార్త. రేషన్ పంపిణీ మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల వ్యవస్థను ప్రక్షాళన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఇంటింటికి రేషన్ పంపిణీ అంటూ వాహనాలను ఏర్పాటు చేసింది. వాటికి నెలకు 21,000 రూపాయలను అందించింది. తద్వారా నెలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసేది. గత 5 ఏళ్లలో వాహనాలకే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగాయి. అంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ వాహనాలను రద్దు చేసి పాత ప్రక్రియను పునరుద్ధరించారు. డీలర్ల వద్ద సరుకులు తీసుకునేలా ఏర్పాటు చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రంజాన్ తోఫా, సంక్రాంతితో పాటు క్రిస్మస్ కు సరుకుల కిట్ అందించేందుకు వైసీపీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తున్నందున వార్తలు వచ్చాయి. కానీ అటువంటిదేమీ లేదు. రాగులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు జొన్నల పరిస్థితి కూడా అంతే. వాటి పంట తగ్గడంతో ధరతో పాటు డిమాండ్ పెరిగింది. కొన్ని రకాల రుగ్మతలకు రాగులు, రాగి పిండి కూడా కీలకంగా మారింది. వైద్యులు ఆహారంగా ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.